షేక్ జియా కంటే కూడా జియా భాయ్ అంటేనే ఎక్కువ మీకు అంటే మన నంద్యాల జిల్లా ప్రస్తుతం కేంద్రంలో నంద్యాల నియోజకవర్గంలో జియా భాయ్ అంటేనే ఎక్కువ మీకు అంటే భాయ్ అంటే ఏదో బిల్డప్ కోసమో లేకపోతే భయపడించడం కాదు, ఒక అందరూ సేవ చేసే గుణం ఉంది కాబట్టి ఏదో దానో గినో కాదు, ఒక సేవ చేసే గుణం. ఏదన్నా ఆపద ఉన్నప్పుడు రాజకీయంలోకి ఎప్పుడు ఎంటర్ అయినారు? ముందుగా రాజకీయంలోకి రావాలని ఎందుకు ఆలోచించారు? ఫస్ట్ క్వశ్చన్ అది బాగా అడిగినారు. ముందు నుంచే మా ఫ్యామిలీ వాళ్ళు ఫరూక్ సార్కి అడిగినా కూడా వాళ్ళకి తెలుసు అన్నమాట. మా అబ్బోళ్ళు ముందు నుంచే సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళు పెద్ద మనుషులుగా ఉండే ఎప్పటి నుంచో ఉండే. అలాంటప్పటి నుంచి నేను ఏ పార్టీ అయితే మనకు గుర్తింపు ఇస్తుంది, ఏ పార్టీలో అయితే మనం సేవ చేయగలం అని నేను ఒక ఆలోచన చేసుకుని తెలుగుదేశంలో అయితేనే మనకు రూలింగు ఆ క్రమశిక్షణ పార్టీ అనేది ఒకటి. నేను కొంతమంది ఒక అవకాశం వచ్చింది కౌన్సిలర్గా నిలబడాలని. అంటే సరే నేను వాటిలో చాలామంది పెద్దలతో విచారించుకొని కూర్చొని మాట్లాడుకొని ప్రభుత్వం కూడా వచ్చడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఓడిపోవడం జరిగింది గతం. అప్పుడు శిల్పామోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేసినారు. 2004లో మీరు తెలుగు పార్టీ వచ్చినారు. సో ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోకుండా తెలుగు పార్టీకి వెళ్ళి ఎందుకు చూసారు? ఎందుకు చూసినామంటే ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలు వాటి కోసం వచ్చేసరికి టీడీపీ వేయడం అంటే అది సాధారణ ఎటువంటి అంటే ప్రభుత్వం మనకి ఏ ప్రభుత్వం ఉంటుందో అప్పుడు ప్రభుత్వం సంబంధించిన క్యాండిడేట్ కౌన్సిలర్ని గెలిపిస్తారు ప్రజలు. వాటి ఇది నిజం. ఎందుకంటే ప్రజలు ఏం ఆలోచిస్తారంటే లోకల్గా మనకు ఎవరు పలుకుతారు. గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ మీరు చూస్తే లేదు, అప్పుడు ఏ డెవలప్మెంట్ జరగలేదు, చాలా సతాయనం జరిగింది. అంతే, ఏ మంచికరం ఏం లేదు. మీరు పోయి అడిగినా కూడా కరెక్ట్ ఉండాలి. సో అప్పుడు ప్రజలు అనుకుంటారు ఎందుకు మనకి ప్రజలను మభ్య పెట్టడం, మోసం చేయడం అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుందని. అది ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ప్రభుత్వమైనా ముందు పాటించిన తర్వాత ఖచ్చితంగా అమలు చేయాలి. తెలుగుదేశం పార్టీ తప్ప ఏది కూడా 2019లో ప్రజలకు ఇబ్బంది పెట్టి ప్రజలను మభ్యపెట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డికి, మేము చూపిస్తాను ఆ సత్తాని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా. అప్పుడు బై ఎలక్షన్లా అవి ప్రధాన ఎలక్షన్ ఒకసారి సందర్భంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మంత్రి పనిచేసిన శిల్పామోహన్ రెడ్డి గారిని మీరు కొంచెం దుర్భాషలాడుతూ మాట్లాడడం జరిగింది మీడియా. కొంతమంది దొంగలు రాత్రిపూట వస్తారు. అలాగే వ్యక్తిగతంగా చెప్పే అవసరం లేదు, అది బై ఎలక్షన్స్ అన్నమాట. 2017లో బై ఎలక్షన్స్ లో చూసినాం. ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా లేదు ఎటువంటి పరిస్థితులు కూడా చక్రవాణి గెలిచాలా అని ఒత్తిడి ఉంది మనకు, చాలా ఒత్తిడి మన మాట కోసం. ఎమ్మెల్సీ గెలిచాడు, గెలిచిన మళ్ళీ కొన్ని రోజులకు వాళ్ళు రాజీనామా చేశారు. అహంకారం పార్టీలో మనవడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆ ఎమ్మెల్సీ పత్రాన్ని చింపి అంటే వాళ్ళని కలుసుగానే మీ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తా ఉంటాయి. సో ఒక నాయకుడి మీద కార్యకర్తకు ఉండేటువంటి అభిమానము ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అది ఖచ్చితంగా నిజమని కలుసుగానే మీకు బాధ ఆగలేదు. సో మంచి నాయకుడు, నాయకుడిని కోరుకోవడం కూడా నిజంగా చాలా బాధాకరం, దురదృష్టకరం మనం అందరికీ కూడా. సో వర్గాల విస్తరణలో చోటు ఆమె మనకు కూడా కంటెస్ట్ లో అలాగట ఎమ్మెల్యేలు కూడా మాకు అన్ని విధాలుగా అంత కూడా ఏ పొద్దున కూడా మాకు ఏదైనా పని జరగని కూడా అలాగట నేను చూడలేదు. ఒక కన్ను ఒక కన్ను చెప్పడం అదే చెప్పేవారు. అలాంటప్పుడు మనము పార్టీ ఏ విధంగా సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అదందరూ గుర్తించుకోవాలను, ప్రజలు కూడా గుర్తించుకోవాలి.